నమస్కారం. ఈరోజు మనం అక్టోబర్ 9, 2025న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం. తప్పకుండా. అదేనండి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్లాలననుకోవడం, దాని చుట్టూ జరిగిన వివాదాలు, రాజకీయంగా వచ్చిన స్పందనలు, ఇంకా కోర్టు తీర్పులు, పోలీసుల ఆంక్షలు, వీటన్నిటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనిపై మనకు చాలా సమాచారం ఉంది కూడా. అంటే రకరకాల వార్తాపత్రికలు, పీటీఏ రిపోర్ట్లు, ప్రభుత్వ ప్రకటనలు, అటూ ఇటూ పార్టీల వాదనలు, హైకోర్టు ఏం చెప్పింది, చివరికి సాక్షి టీవీలో వచ్చిన ఒక చర్చ కూడా. ఇలా చాలా ఆధారాలున్నాయి. వీటన్నిటినీ కలిపి చూసి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయం. అదే, ప్రభుత్వ డబ్బులతో కట్టాలా లేక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ పద్ధతిలోనా అనే గొడవే దీనికి మూలం అన్నమాట. సరే, అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? జగన్ గారు నర్సీపట్నం ఎందుకు వెళ్లాలనుకున్నారు? ఆ ఉద్దేశ్యమేంటి? ప్రధానంగా చూస్తే గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని మొదలుపెట్టారు కదా. అవును. అయితే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అందులో ఒక 10 కాలేజీలని పీపీపీ పద్ధతిలో కడదామని నిర్ణయించింది. పీపీపీ అంటే? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి చేస్తాయన్నమాట. అంతే, కలిసి డబ్బులు పెట్టి బాధ్యతలు పంచుకుని అభివృద్ధి చేయడం. ఓకే. అయితే దీన్ని జగన్ గారు, ఆయన పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే అని వాళ్ళ ఆరోపణ. మేం మొదలుపెట్టిన 17 కాలేజీలని మీరే పూర్తి చేయాలిగాని ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదనేది వాళ్ల వాదన. ఈ పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చెప్పడమే జగన్ గారి నర్సీపట్న పర్యటన ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. మరి ఈ 17 కాలేజీల పరిస్థితేంటిప్పుడు? కొన్ని పూర్తయ్యాయని, కొన్ని కాలేదని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కదా. సాక్షి టీవీ వాళ్లు కొన్ని వివరాలిచ్చారనుకుంటా. అవును, సాక్షి టీవీ వాళ్ల కథనం ప్రకారం చూస్తే జగన్ గారి టైంలోనే 6 కాలేజీలు అంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు ఇవి మొదలయ్యాయట. ఓకే. ఇంకో 5 కాలేజీలు ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పిడుగురాళ్ల ఇవి రెడీగా ఉన్నాయట, ప్రారంభించడమే తరువాయి అని. మిగిలిన 6 పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, అమలాపురం ఇవి నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఓకే. సరిగ్గా 2 ఏళ్ల కిందట అంటే సెప్టెంబర్ 15, 2023న జగన్ గారే 5 కాలేజీలు ప్రారంభించారని కూడా వాళ్ళు గుర్తుచేశారు. అయితే ఇక్కడొక చిన్న డౌట్. జగన్ గారు నిరసన చేయడానికి వెళ్తున్నది నర్సీపట్నం కాలేజీ దగ్గర కదా? అవును. మరి ఆ నర్సీపట్నం కాలేజీ పనులే ఇంకా పూర్తి కాలేదని, ఆగిపోయాయని వేరే వార్తలు కూడా వచ్చాయి. అంటే గత ప్రభుత్వంలో బిల్లులివ్వలేదని కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని. ఇది నిజమేనా? అవును, ఆ వార్త కూడా వచ్చింది. ఇది పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో చూపిస్తోంది. అంటే ఒకవైపు తాము కట్టామని చెప్పుకుంటున్నారు, మరోవైపు నిరసన స్థలంలోనే పనులు అసంపూర్తిగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. బహుశా ఈ అసంపూర్తిగా ఉన్న పనులు, నిధుల కొరత, ఈ పాయింట్స్ ఇప్పుడున్న ప్రభుత్వం పీపీపీ విధానాన్ని సమర్థించుకోవడానికి వాడుకుంటోందనిపిస్తోంది. మిగిలిన 10 కాలేజీల్ని పూర్తి చేయాలంటే డబ్బుల్లేవు, అందుకే పీపీపీ అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. మంత్రులు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు దీని గురించి. మంత్రి పార్థసారథిగారైతే 17కు గాను 7 మాత్రమే జగన్ గారి టైంలో పూర్తయ్యాయని లెక్క చెప్పారు. అవును. ఇక ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారైతే ఇంకాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం చెప్పారు? ఆయన ఏమన్నారంటే జగన్ ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టడం మీద, ఋషికొండ మీద 451 కోట్లతో ప్యాలెస్ కట్టడం మీద పెట్టిన శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదని ఆరోపించారు. కాలేజీల కోసం మొత్తం మంజూరైన 8,480 కోట్లలో కేవలం 1,550 కోట్లే ఖర్చు పెట్టారని, అది కేంద్రం నాబార్డిచ్చిన డబ్బులతో కలిపి అని. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సరిగా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అంటే నిధుల కేటాయింపులో ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని ఆయన ఉద్దేశమన్నమాట. అవును, ఆ లెక్కలు చూస్తే ఆ ప్రశ్న వస్తుంది మరి. సరే, మరి ప్రభుత్వం ఈ పీపీపీ మోడల్ గురించి ఏం చెప్తోంది? దీనివల్ల ప్రజలకు లాభముంటుందని ఎలా అంటోంది? ఆరోగ్య మంత్రి యాదవ్ గారు దాని గురించి కొన్ని వివరాలు చెప్పారు. ఈ పీపీపీ కింద కట్టే ప్రతి కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయట. దానికి అనుబంధంగా 625 బెడ్స్తో ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. ఓకే. ఆ హాస్పిటల్లో ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. ఇంకా హాస్పిటల్లో ఉన్న బెడ్స్లో 70% పేదలకు ఉచితంగా ఇస్తారట. అది మంచి విషయమే. ఇక మెడికల్ సీట్ల విషయానికొస్తే కన్వీనర్ కోటా కింద
అంటే మెరిట్ బేస్ మీద గవర్నమెంట్ ఫిల్ చేసే సీట్లలో 50% సీట్లు స్టూడెంట్స్కి ఫ్రీగా లభిస్తాయని చెప్పారు. ఓ మరి యాజమాన్యం 33 ఏళ్ల లీజుంటుందట. ఆ గడువు అయిపోయాక కాలేజీ, హాస్పిటల్ అన్నీ పూర్తిగా ప్రభుత్వానికే చెందుతాయని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం, మంత్రులు అంతా పీపీపీనే సమర్థిస్తున్నారు. కానీ టీడీపీ నుంచే మాజీ మంత్రి ఆనంద్ బాబు గారు మాత్రం జగన్ గారి పర్యటన ఉద్దేశ్యాన్నే తప్పుబట్టారు కదా. నిజమే. ఆనంద్ బాబు గారి రియాక్షన్ కూడా చూడాలి. ఆయన ఏమన్నారంటే, జగన్ గారు కేవలం రాష్ట్రంలో ఏదో గొడవ చేద్దామని టూర్ పెట్టుకున్నారు తప్ప నిజంగా కాలేజీల మీద ప్రేమ కాదని, డబ్బుల్లేనప్పుడు పీపీపీని వద్దనడమేంటి అని ప్రశ్నించారు. అంతేకాదు, కోవిడ్ టైంలో సరిగ్గా చూసుకోక వేల మంది చనిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణమని కూడా చాలా తీవ్రంగా విమర్శించారు. ఇది కొంచెం పర్సనల్ అటాక్ లాగా కూడా ఉంది. అవును. సరే, ఈ రాజకీయ వాదోపవాదాలు ఇలా ఉంటే విషయం కోర్టు దాకా వెళ్ళింది. అక్కడ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించినట్టుంది. అవును. ఈ పీపీపీ విధానాన్ని ఆపు చేయాలని కోర్టులో కేసులు వేశారు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రవీలతో కూడిన బెంచ్ ప్రభుత్వవాదంతో ఏకీభవించింది. ఏం చెప్పింది కోర్టు? నిధులు లేనప్పుడు పీపీపీ అనేది ఒక ప్రాగ్మాటిక్ సొల్యూషన్, అంటే ఆచరణాత్మకమైన పరిష్కారము అని చెప్పింది. ఇది ప్రభుత్వ పాలసీ నిర్ణయం కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం కాకపోతే మేం కలగజేసుకోలేము అని చెప్పి టెండర్ల ప్రాసెస్ మీద స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వమే మొత్తం డబ్బులు పెట్టి కట్టాలంటే ఏళ్లు పడుతుంది గదా అని కూడా కోర్టు అన్నట్టు వార్తలొచ్చాయి. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జగన్ గారు వస్తున్నారంటే శాంతి భద్రతల సమస్య ఉంటుంది కదా. అందుకే పోలీసులు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. డీజీపీ గారే వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్లు చాలా జాగ్రత్త పడ్డారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో జరిగిన కొన్ని సంఘటనలు, అంటే తమిళనాడులో కరూర్ దగ్గర జరిగిన తొక్కిసలాటగాని, లేదా గతంలో జగన్ గారి కాన్వాయ్ కింద పడి ఒకరు చనిపోవడం గాని, అలాంటివి మళ్లీ జరగకూడదని అవును, గుర్తుకొచ్చింది. అందుకే పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30A కింద ఇవి మామూలుగా సభలు, ఊరేగింపుల నియంత్రణకు వాడతారు. చాలా కఠినమైన ఆంక్షలు పెట్టారు. జగన్ గారి కాన్వాయ్లో 10 కార్ల కంటే ఎక్కువ ఉండొద్దు అని. ఓకే. ఇంకా చెప్పిన రూట్లోనే వెళ్ళాలి, వేరే చోట్ల మీటింగులు, నినాదాలు లాంటివి చెయ్యొద్దు అని క్లియర్గా చెప్పారు. రూల్స్ మీరితే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, జీరో టాలరెన్స్ పాలసీ అని డీజీపీ గారు హెచ్చరించారు. భద్రత కోసం రోడ్డు మార్గానికి బదులు హెలికాప్టర్ కూడా ఆప్షన్ ఇచ్చారట కదా. అవును. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం దగ్గర మాకవరపాలెం వరకు. అది సుమారు 63 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుని ఆ దారిలో హెలికాప్టర్ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నా మరి అక్టోబర్ 9నే ఏం జరిగిందక్కడ? ప్రజలు వచ్చారా? టూర్ ఎలా సాగింది? రూల్స్ ఉన్నప్పటికీ జనం మాత్రం బాగానే వచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ గారు విజయవాడ నుంచి ఫ్లైట్లో వైజాగ్ వచ్చి అక్కడి నుంచి రోడ్డు మీదే బయలుదేరారు నర్సీపట్నం వైపు. ఓహ్, రోడ్డు మార్గంలోనే వెళ్లారా? అవును. దారి పొడవునా జనం గుమిగూడి పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. జగన్ గారు కూడా అప్పుడప్పుడు కారులోంచి బయటకొచ్చి అభివాదం చేశారు. మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లాంటి వాళ్ళొచ్చి వినతిపత్రాలిచ్చారు. అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఒక పెద్ద రోడ్ షోలాగానే ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఓకే. అయితే అంతా ప్రశాంతంగా జరిగిందా లేక ఏమైనా గొడవలయ్యాయా? ముఖ్యంగా ఆ డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీల గురించి వార్తలొచ్చాయి. అవును, అది కొంచెం వివాదాస్పదమైంది. జగన్ గారు వెళ్లే రూట్లో రాత్రికి రాత్రే ఎవరో డాక్టర్ సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. డాక్టర్ సుధాకర్ అంటే ఆ కోవిడ్ టైంలో మాస్కుల గురించి మాట్లాడి సస్పెండ్ అయిన ఆయన కదా. ఆయనే. నర్సీపట్నంలోనే కదా జరిగింది. ఆయనే పాపం తర్వాత చనిపోయారు కూడా. ఆయన్ని గుర్తు చేస్తూ మాస్కులివ్వలేక చంపేసిన వాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారా అన్నట్టుగా ఆ ఫ్లెక్సీలో రాశారు. అది కొంచెం కలకలం రేపింది. దీనికి తోడు దళిత సంఘాలు కూడా నిరసన తెలిపాయా? అవును. అదే రోజు నర్సీపట్నంలో కొన్ని దళిత సంఘాలు కూడా ఒక నిరసన కార్యక్రమం చేశాయి. డాక్టర్ సుధాకర్కు న్యాయం చేయాలని, ఆయన చావు మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గోబ్యాక్ జగన్ ఆ నినాదాలు కూడా చేశారు. ఓకే. ఇవన్నీ ఒకెత్తైతే జనం ఎక్కువ రావడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, చివరికి ఒక 108 అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయిందని కూడా వార్తలొచ్చాయి. సరే, ఇన్ని విషయాలు జరిగాయి. ఇకపోతే సాక్షి టీవీ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని వాళ్ల కోణంలో విశ్లేషించారు. ఆ పాయింట్స్ కూడా చూద్దాం. అంటే వాళ్లేం చెప్పారో అది మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే భిన్న వాదనలు తెలియాలి కాబట్టి. కరెక్ట్. సాక్షి టీవీలో జరిగిన చర్చలో జగన్ గారిని ఎలా చూపించారంటే,
పేదల చదువు ఆరోగ్యం కోసం ఎప్పుడూ తప్పించే ఒక లీడర్గా, ఒక విజనరీగా, టార్చ్ బ్యారర్ అని అన్నారు, పోర్ట్రేట్ చేశారు. దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారేమో ప్రైవేట్ కంపెనీల కోసం పనిచేసే ఏజెంట్లాగా ఉన్నారని ఆరోపించారు. అంటే వాళ్ళు పీపీపీని పూర్తిగా వ్యతిరేకించారన్నమాట. అవును, చాలా తీవ్రంగా. ప్రభుత్వ ఆస్తుల్ని, ముఖ్యంగా 100 ఎకరాల కాలేజీ భూముల్ని ఏదో నామమాత్రపు లీజ్కి కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు. ఉదాహరణలేమైనా చెప్పారా? మదనపల్లిలో 100 ఎకరాలు సంవత్సరానికి 10,000కే ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా అసలు కాలేజీల స్టేటస్ గురించి ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, ఆల్రెడీ పూర్తయిన వాటిని కూడా పీపీపీ కింద ఇచ్చేస్తున్నారని అన్నారు. ఓకే. అంతేకాదు, పులివెందుల కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి అంటే మన దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చూసే సంస్థ సీట్లిస్తే ఈ ప్రభుత్వం కావాలనే వద్దని చెప్పిందని కూడా ఆరోపించారు. రాజకీయంగా కూడా తీవ్రమైన ఆరోపణలే చేశారు. పసుపు చెదరాంటి మాటలు వాడారు అన్నారు కదా. అవును, ప్రభుత్వ మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని, ముఖ్యంగా మహిళా మంత్రులు అనితాగారిని, సవితాగారిని అడ్డుపెట్టుకునే ఫాల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు చేసిన మంచి పనులన్నిటినీ చెరిపేయడానికి, దానికి పసుపు చెద పట్టించడానికి కుట్ర జరుగుతోందని చాలా గట్టిగానే విమర్శించారు. ఇది మనం సాక్షి టీవీ కథనం, వాళ్ళ విశ్లేషణ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇన్ని వాదనలు, ప్రతివాదనలు, నిరసనలు, ఆంక్షలు, కోర్టు తీర్పులు ఇవన్నీ చూసాం. చివరికి మనమే అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రభుత్వమేమో డబ్బులు లేవు, పీపీపీ బెటర్ అంటోంది, హైకోర్టు కూడా అదే అంటోంది. మరోవైపు ప్రతిపక్షమేమో ఇది ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయడమే, పేదలకు వైద్యం దూరం చేయడమే అని గొడవ చేస్తోంది. నిజమే, రెండు వైపులా వాదనలున్నాయి. ప్రభుత్వానికి నిజంగానే నిధుల కొరత ఉండి ఉండొచ్చు, పీపీపీ వల్ల త్వరగా పనులు పూర్తవుతాయనేది నిజమే కావచ్చు. హైకోర్టు కూడా ఆచరణాత్మకంగా ఆలోచించి ఉండొచ్చు. అయితే ఇప్పటికే చాలా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి సగం కట్టిన కాలేజీల్ని ఇప్పుడు ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే దానిమీద విమర్శలు రావటం కూడా సహజమే కదా. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు వైసీపీ సాక్షి లెక్కల ప్రకారమే వాటిని నమ్మితే 17లో 6 నడుస్తున్నాయి, 5 రెడీగా ఉన్నాయి, 6 కడుతున్నారు. అవును. అలాంటప్పుడు కేవలం ఆ చివరి 6 కోసం లేదా మొత్తం 10 కోసం పీపీపీకి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాటికి వేరే మార్గాల్లో నిధులు తెచ్చుకోవటం లేదా ప్రభుత్వమే కొంచెం లేటైనా దశలవారీగా పూర్తి చేయడం లాంటివి ఆలోచించలేకపోయారా అనే ప్రశ్నైతే వస్తోంది. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే పీపీపీ వల్ల ఇప్పుడైతే త్వరగా కట్టేస్తారేమో గాని రేపు భవిష్యత్తులో ఫీజులు పెరిగిపోతాయేమో, వైద్యం ఖరీదైపోతుందేమో, పేదలకు అందకుండా పోతుందేమో అనే భయం కూడా చాలామందిలో ఉంది. కరెక్ట్. అంటే నిధుల కొరత అనేది ఒక వాస్తవం అనుకున్నా ప్రభుత్వ ఆస్తుల విషయంలో, ముఖ్యంగా ఆరోగ్యం, విద్య లాంటి కీలక రంగాల్లో పీపీపీ ఒక్కటే మార్గమా, లేకపోతే దాని దీర్ఘకాలిక ప్రభావాలను ఆలోచించి వేరే దారులు వెతకడం లేదా దశలవారీగా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఎంతవరకు ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. బహుశా దీనిపై భవిష్యత్లో మరిన్ని చర్చలు జరగవచ్చు. అవును. ఈ అంశంపై కొత్త వివరాలు వస్తే తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. సరే.